నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తప్పటడుగు. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం, మీకు ఫోన్ వచ్చింది. స్కూలు ప్యూను చెప్పగానే పిల్లల నోట్సులు కామన్ రూమ్లో కూర్చుని దిద్దుతున్న లలిత లేచి హెడ్ మిస్సెస్ గదిలోకి వెళ్ళింది. కాగితాలు చూస్తున్న మిసెస్ కాత్యాయని, మీ వారట అంది ముభావంగా. లలిత మొహం ఒక్క క్షణంలో మ్లానమైంది. ఫోన్ ఎత్తి హలో అంది గంభీరంగా. లలిత, నేను. ప్లీజ్ ఫోన్ పెట్టేయకు, నా మాట కాస్త విను అర్థిస్తున్న స్వరంతో అన్నాడు శ్రీరామ్. రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేసి వెనుదిరిగింది. కాత్యాయని ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తలదించుకుంది. లలిత గుమ్మం దాటకముందే మళ్ళీ మోగింది ఫోను. లలిత, నీకే ఫోను, మాట్లాడి వెళ్ళు, లేకపోతే నాకు అనవసరంగా డిస్టర్బెన్స్ అంది కాస్త ప్రసన్నంగా. ఫోన్ తీసి ఎర్రబడిన మొహంతో చెప్పండి అంది కటువుగా. లలిత, ప్లీజ్ నాకొక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వు, నేను చెప్పేది విను. చెప్పడం వినడం ఇదివరకే జరిగింది, ఇంకేం కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ప్లీజ్ ఇక మీదట ఫోన్ చేయకండి. లలిత గాబరాగా అన్నాడు. ఒక్క అవకాశం ఇవ్వు, ఫర్ గాడ్ సేవ్, నేను చెప్పింది విను. హెడ్ మిస్సెస్ ఎదురుగా ఇంకేం మాట్లాడాలో అర్థం కాక, సరే సాయంత్రం 5 ఇంటికి రండి అంటూ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది. కాత్యాయని ఏదో అడగబోయి విరమించుకుంది. లలిత కదంతా తెలిసినా ఆమె చెప్పందే మరీ పర్సనల్ విషయాలు అడగడం అనుచితం అని ఊరుకుంది. ఆవిడ మొహంలో సందిగ్ధ భావం చూసి, నా మానాన్ని నేను బ్రతుకుదామన్నా మళ్ళీ తయారయ్యాడు, జైలు నుంచి విడుదలయ్యాడు అంది లలిత విరక్తిగా. ఏమంటాడు, మాట్లాడాలి, చెప్పేది విను, ఒక్క అవకాశం ఇవ్వు అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆవేదనగా అంది. లలిత, ఆలోచించు బాగా, నీకింకా బోలెడు జీవితం ఉంది ముందు. నీ పిల్లాడికి తండ్రి కావాలి. నీ ఒక్కరితివి వాడిని సాకుతూ ఒంటరిగా బ్రతకాలంటే ముందు ముందు కష్టం అవ్వచ్చు. మనిషి మారి పాత పద్ధతులు వదిలితే ఒక అవకాశం ఇచ్చి చూడు పెద్దావిడగా సలహా ఇచ్చింది. సాలోచనగా తల పంకించి బయటకు వెళ్ళింది లలిత. కామన్ రూమ్లో కూర్చొని పుస్తకాలు ముందేసుకున్న ఒక్క కాగితం చూడలేకపోయింది. ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం మళ్ళీ కెలికినట్టయింది. పెళ్ళయ్యాక ఓ 2 ఏళ్ళేం సుఖపడిందో అంతే. తన కష్టాల కథ మొదలైంది. శ్రీరామ్ పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి ఆఖరికి మూతపడింది. జీతాలు లేవు. కంపెనీ తెరుచుకుంటుందేమోనన్న ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులందరూ వీధున పడ్డారు. కంపెనీ మూతపడింది. ఆ తరువాత ఏడాది ఎలా గడిచిందో తలుచుకుంటే ఒళ్ళు జల్తరిస్తోంది లలితకి. శ్రీరామ్ చూడని పేపర్ లేదు, పెట్టని అప్లికేషన్ లేదు. పిలిచినా పిలవని ఆఫీసుల చుట్టూ ఉద్యోగం కోసం తిరిగాడు. అతనిదేం పెద్ద క్వాలిఫికేషన్ కాదు, ఉత్తి బీకామ్. కంపెనీలో గుమ్మస్తాగా చేరి మంచి పేరు తెచ్చుకొని అకౌంటెంట్ స్థాయికి ఎదిగాడు. ఆ స్థాయిలో అతనికి ఏం ఉద్యోగం దొరకలేదు, తక్కువ స్థాయిలోనూ దొరకలేదు. జీతం ఇవ్వని 3 నెలల్లోనే నిల్వ డబ్బు హరించింది. మిగతా 3 నెలలు అప్పులు ఇచ్చిన వారందరి దగ్గర చేశాడు. తరువాత ఉన్న కాస్త బంగారం, వెండి 2 నెలల్లో హరించాయి. ఇటు అటు ఆదుకునేవారెవ్వరూ లేరు. ఇస్తే పుచ్చుకునే స్తోమత ఉన్నవారే. అక్కడికి చేతనైనంత ఓసారి వాళ్ళు, ఓసారి వీళ్ళు ఇవ్వడం అయ్యింది. 6 నెలలు గడిచేసరికి తిండికి మొహం వాచే స్థితి వచ్చింది. ఓ స్నేహితురాలి సాయంతో ఓ ప్రైవేట్ స్కూల్లో చేరింది. 1500 రాయించుకొని 800 చేతిలో పెట్టేవారు. నదిలో కొట్టుకుపోతున్న వారికి గడ్డిపోచ ఆధారం దొరికినా సంతోషమే. సాయంత్రం 4 ట్యూషన్లు కుదుర్చుకొని 1 గది ఇంటికి మారి ఓ పూట తిని ఓ పూట తినక చావలేక బతకలేక బతికే బతుకో పక్క, ఉద్యోగం లేక భార్య సంపాదనతో బతికే బతుకు శ్రీరామ్లో విచక్షణ జ్ఞానాన్ని హరించి వేసింది. ఇంట్లో నరకం చూపించేవాడు. అన్నింటికీ తనని తాను తిట్టుకోవడం, భార్యని తిట్టడం, అంటే కోపం, అంటే కోపం, ఏ మాట అంటే హట్ అవుతాడో అని అనుక్షణం కృంగిపోయేది.
అటు శ్రీరామ్ నిరాశ నిస్పృహలు ఆకాశాన్నంటి ఏ క్షణాన విరక్తితో ఏం చేస్తాడోనని ఒక పక్క భయం. పోనీ మీరు 4 ట్యూషన్లు చెప్పరాదా అంటే నీ కింద అసిస్టెంట్గానా అని ఎత్తి పొడుపు. ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి, అదిచ్చే నాదుడు కానీ బ్యాంకులు కానీ లేవు. గ్యారంటీ ఉండే వెర్రి వెధవలెవరు? ఓ ఏడాది అలా గడిచాక చీకటి తర్వాత వెలుతురు రాక తప్పదన్నట్టు మంచి రోజులొచ్చాయి. ఓ కంపెనీలో 5,000 జీతానికి సేల్స్ మేనేజర్ ఉద్యోగం దొరికింది అంటూ 2,000 అడ్వాన్స్ ఇచ్చారు అంటూ ఇంటికొచ్చాడు. 1000 దేవుళ్ళకి నమస్కారాలు పెట్టుకుంది. దేవుడే దయతలిచాడు అనుకుంది. కానీ తుఫానుకు ముందు ప్రశాంతత అనుకోలేదు. ఊరి చివర కంపెనీ పేరేదో చెప్పాడు. కెమికల్స్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ చూడాలనేవాడు. నమ్మింది. బ్రీఫ్ కేసులు పట్టుకుని తిరగడం మొదలైంది. డ్రెస్సులు కొనుక్కున్నాడు టిప్ టాప్గా ఉండాలని. కంపెనీ క్వార్టర్స్ ఇచ్చిందన్నాడు. మళ్ళీ నెలలో 2 గదుల అపార్ట్మెంట్కి మారారు. సామాన్లు, టీవీ, ఫ్రిడ్జు, గ్యాస్ స్టవ్లు, గ్రైండర్ ఒక్కొక్కటి వచ్చి చేరా ఇంట్లో. 3 నెలలకే స్కూటర్ ఇచ్చారు తిరగడానికి అన్నాడు. ఇంత త్వరగా ఇంత తొందరగా ఇన్నిన్ని చేసేసి ఆ కంపెనీ 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరింది. 6 నెలలకి మొబైల్ ఫోను. తనని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందని ఇచ్చారనగానే అన్నీ నమ్మింది. బ్రీఫ్ కేసు నిండా నోట్ల కట్టలుండేవి. కంపెనీ సొమ్ము అన్నాడు. ఒకసారి బ్రీఫ్ కేస్ తాళం వేస్తుంటే ఏవో చిన్న తెల్ల ప్యాకెట్లు కనిపించాయి. శాంపిల్స్ అన్నాడు. కాబోలు అనుకుంది. బ్యాంకు పాసు పుస్తకం ఖాతాలో 1,00,000 కనిపించినప్పుడు బోనస్ అన్నాడు. నమ్మశక్యంగా అనిపించకపోయినా మరే ఇతర ఆలోచన లేక నిజం అనుకుంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం ఇదే అనుకుంది. మనిషి డబ్బైతే సంపాదిస్తున్నా ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉండేవాడు. ఇంటి పట్టున ఉండేది తక్కువ. పై ఊర్లకు కూడా వెళుతున్నాననేవాడు. ఓ మాట మంతి నవ్వు ఏం లేదు. ఏమన్నా అంటే ఆఫీస్ పెట్టిన టార్గెట్లు అందుకోవాలి, కష్టపడాలి అనేవాడు. సరే, ఏదో అతని ప్రాబ్లమ్స్ అతనివి అనుకుని సరిపెట్టుకుంది. బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు. రోజంతా ఖాళీ అని కాలక్షేపం కోసం అయినా అవసరంలో ఆదుకున్న ఉద్యోగాన్ని వదులుకోకూడదనుకుంది. ఓ ఏడాది గడిచి కష్టాలు పాత కథలయ్యాయి అనుకునే వేళకి ఓ రోజు శ్రీరామ్ స్కూటర్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి పరిగెత్తింది. చెయ్యి విరిగింది. మిగతావి చిన్న చిన్న దెబ్బలే. అసలు దెబ్బ అది కాదు. ఆ యాక్సిడెంట్లో అతని బ్రీఫ్ కేస్ కింద పడి బద్దలయ్యి ప్యాకెట్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడ్డాయి. పోలీసులు వచ్చారు. అవి ఏ కెమికల్ శాంపిల్స్ కావు. బ్రౌన్ షుగర్, చెరాస్ లాంటి మాదక ద్రవ్యాలు. 1,00,000 ఖరీదు చేసే ప్యాకెట్లు. శ్రీరామ్ ఆ రాకెట్ మనిషి అని తెలియగానే అరెస్టు చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి జైల్లో పెట్టారు. అతను కోలుకున్నాక చిత్రహింసలు పెట్టారు. ఆ రాకెట్ గురించి, ఆ ముఠాలో మిగతా వారి పేర్లు చెప్పమని ఓర్చుకోలేని స్థాయికి తెచ్చారు. తనకి ఆ బ్రీఫ్ కేసు ఫలానా పాన్ షాప్ అందిస్తుందని, అది వారు అందివ్వమన్న చోటికి అందించడం తప్ప ఏం తెలియదని చెప్పాడు. పాన్ షాప్ వాడికి ఆ బ్రీఫ్ కేస్ అందించే మనిషి శ్రీరామ్ అందించే చోట్ల మాటేసి దొరికినంత మందిని పట్టుకున్నా అసలు కీలకమైన వారినెవ్వరినీ పట్టుకోలేకపోయారు. శ్రీరామ్కి మిగతా 2-3కి 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడింది. తమ పరువు మర్యాద నడివీధికెక్కాయి. తలెత్తుకోలేని స్థితి. జైల్లో శ్రీరామ్ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చెప్పాడు. ఉద్యోగం లేకుండా తిరిగే తనకి పాన్ షాప్ అతను వాళ్ళకి చెప్పి ఈ ఉద్యోగం ఇప్పించాడని, మొదట తనకసలు వాళ్ళు బ్రీఫ్ కేస్ అందచేయడం తప్ప ఏ విషయం చెప్పలేదు. ఇది చాలా సులువైన పని అని, జీతం 5,000 అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. తీరా పని మొదలు పెట్టాక తాను చేస్తున్న పని గురించి ఫోన్లు చేసి చెప్పి మాట బయటికి పొక్కరాదని, ఏనాడైనా పట్టుబడితే ఎవ్వరి పేరు చెప్పరాదని, ఒకవేళ చెబితే చావు ఖాయమని నాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఆ రోజు నుంచి తనలో మదనపడ్డం ప్రారంభమైన డబ్బు వదులుకొని మళ్ళీ రోడ్డున పడాలన్న ఆలోచన తన్ని కట్టేసిందని, ప్రతి క్షణం ఎవరికి దొరికిపోతానో అన్న భయంతో జీవించానని విలపించాడు. ఇదంతా మీకోసం అన్నాడు.
తను ప్రిన్సిపల్స్కి నీతి నియమాలకి కట్టుబడే మనిషి అని అతనికి తెలుసు. మాడి చచ్చినా తప్పుడు పనికి ఒప్పుకోదని తెలిసి తన నుంచి ఇదంతా దాచి తలెత్తుకోకుండా చేసిన అతన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షమించలేకపోయింది. అంతటితో ఆగకుండా పోలీసులు తన మీద కూడా నిఘా ఉంచడం, తన రాకపోకలు గమనించడం, రవి ఫ్రెండ్స్ పేపర్లో పడిన తండ్రి ఫోటో వార్త పిల్లలనడం, తనే దోషి అన్నట్టు ప్రవర్తిస్తే ఆ చిన్న మనసు ఎంత గాయపడిందో తనకి తెలుసు. ఆ సమయంలో ఆదుకున్నది తను పనిచేసే స్కూల్ స్టాఫ్. తన ఉద్యోగం తీసేయొచ్చు, పొమ్మనొచ్చు, కానీ సానుభూతితో పరిస్థితి అర్థం చేసుకొని ఔదార్యం చూపటంతో తను బతికిపోయింది. ఆ ఇల్లు, వాకిలి, ఆ డబ్బు అన్నీ వదులుకొని మళ్ళీ ఓ ఒంటరి గదిలో పిల్లాన్ని పెట్టుకొని జీవిస్తూ పాత జ్ఞాపకాలు తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మళ్ళీ తన సమస్య మొదటికొచ్చింది. ఓ పక్క శ్రీరామ్ మీద సానుభూతి, మరో పక్క ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న అతనికి మున్ముందు ఏమన్నా సమస్యలుంటాయా? పోలీసుల దృష్టిలో పడ్డ అతన్ని ఏ సంఘటన జరిగినా బాధ్యుణ్ణి చేసి హింసించవచ్చు. ఎదుగుతున్న పిల్లాడు, ఎడతెగని ఆలోచనలు. మీకు ఇదివరకే చెప్పాను, ఇంక మనిద్దరికీ మధ్య ఏ సంబంధం ఉండదని. మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చారు? తీక్షణంగా అంది. ప్లీజ్ లలిత, అలా అనకు. ఈ 2 ఏళ్లలో నేను అనుభవించిన నరకం నీకు అర్థం కాదు. నేను ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నానో జైలుకి వెళ్ళాక కానీ అర్థం కాలేదు. స్వయంకృప్తాపరాధం. లలిత తిరస్కారంగా అంది. నిజమే, కానీ ఎందుకోసం, ఎవరికోసం చేశాను లలిత ఇదంతా? మీకోసం, మిమ్మల్ని సుఖపెట్టడం కోసం. ఆపండి, ఇలాంటి అవినీతి పాపపు పనులు చేసి సంపాదించమని నేనెప్పుడూ మిమ్మల్ని కోరలేదు. ఇంతింత డబ్బు ఏ కంపెనీ ఇస్తుంది అని మొదట్లో నాకెన్నిసార్లు అనుమానం వచ్చి అడిగాను మిమ్మల్ని. సేల్స్ మేనేజర్కిలా ఏడాదికి లక్షలు వస్తాయా అని గుచ్చి గుచ్చి అడిగితే తిట్టారు. పక్కదారిలో వెళ్తున్నారేమోనని అనుమానం వచ్చి నిలేస్తే అంతా భ్రమ అని కొట్టిపారేసి నమ్మించారు. న్యాయంగా సంపాదించితే పర్వాలేదు, ఇదేమన్నా అక్రమార్జన కాదు కదా అంటే చచా లేదంటూ అబద్ధాలాడారు. ఉద్యోగం లేనప్పుడైనా 4 ట్యూషన్లు చెప్పండి బతకడానికి అన్నాను. కానీ మీకు ఉద్యోగం లేదని నేను సాధించానా? సుఖాల కోసం పక్కదారులు తొక్కమని నేను అడగలేదు. మీకు తెలుసు నేను ఇలాంటివి ఆమోదించనని విసురుగా అంది. అందుకే భయపడి నీకు చెప్పలేదు. తెలిస్తే వద్దంటావని భయం. నీ మీద ఆధారపడి ఎన్నాళ్ళు బతకమంటావు? నీవు తెచ్చే 1500కే మన బతుకులు ఎలా తెల్లారుతాయనుకున్నావు? లలిత, ముందాలోచన లేక కేవలం డబ్బు కోసం చేశాను తప్ప నేను ఇలాంటి వాడిని కాదని నీకు తెలియదా? అవునండి, అంతా డబ్బు కాసపడే ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారు. ఆ డబ్బు వస్తున్న కొద్దీ ఇంకా పాపాల్లోకి పాతుకుపోతారు. శ్లేష్మంలో ఇలాగ బయటపడతారు. మీ బలహీనతల్ని కలిపెట్టి ఇలాంటివి చేయిస్తారు. చదువుకుని ఎన్నో చూసిన మీరు ఇంత సులువుగా ఇలాంటి వల్లో చిక్కుకున్నారంటే మీదెంత వీక్ మైండో తెలుస్తోంది. డబ్బెరగా చూపిస్తే ఎంతకన్నా తెగించే రకాలు మీరు. లలిత, ప్లీజ్, చచ్చిన పాముని ఇంకా చంపకు. ఈ 2 ఏళ్ల నరకం నన్ను మార్చింది. నన్ను నమ్ము. జీవితంలో డబ్బు కంటే మానవ సంబంధాలే ఎక్కువని అర్థమైంది. అందుకే నీ దగ్గరికి కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? ఇంకా నేను ఇలాంటి వాటిలో తలదూర్చను, ప్రామిస్. నిరుద్యోగిగా నీ సంపాదన మీద ఆధారపడి బతకలేక ఇలాంటి పనికి పాల్పడ్డాను. అర్థం చేసుకో. నిరుద్యోగులు, ఉద్యోగాలు పోయినవారు, డబ్బు లేనివారు అంతా ఇలా పెడదారి పట్టి మాఫియా గ్రూపులు, తీవ్రవాద గ్రూపులు, నక్సలైట్లు, హింసాకారులుగా మారితే దేశం ఏమైపోతుందా అని ఆలోచించాలి ఒక్క క్షణం. ఇప్పటికే అవినీతి, హింస ఎంత పెరిగిందో అసహనంగా అంది. అబ్బా లలిత, నీతులు చెప్పకు. పరిస్థితుల ప్రభావం మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది అన్నది నీకు తెలియదా? ఒక్కసారి బలహీనపడిన వ్యక్తిని క్షమతో అర్థం చేసుకోవడం పోయి మాటలతో చంపడం ఏం సంస్కారం అనుకుంటున్నావు? మీ ఆడవాళ్ళకి క్షమయాధరిత్రి లాంటి బిరుదులు ఇచ్చారు. అందుకైనా నన్ను క్షమించు. జరిగింది మర్చిపో. కొత్త జీవితం ఆరంభిద్దాం. ఆశగా చూశాడు. క్షమయాధరిత్రి
ఆ దరిత్రి పెచ్చుమీరిన పాప పంకిలాన్ని, హింసాకారుల్ని, దౌర్జన్యపరుల్ని మోయలేక గుండె బద్దలయ్యి భూకంపాలు, దరిద్రీ వేదన కన్నీటి రూపంలో వరదలుగా ముంచెత్తుతున్నాయని గ్రహించండి. ఎవరెన్ని తప్పుడు పనులు చేసినా ఆడది కరిగిపోయి క్షమించేస్తుందని తెలిసే మీ మగవాళ్ళలా ఎన్ని రకాల తప్పుడు పనులైనా చేస్తారు. జరిగింది నేను మర్చిపోయినా లోకం మర్చిపోతుందా? నేను పడిన అవమానం, హింస, లోకుల మాటలు అన్నీ మర్చిపోలేను. కానీ జనం మీరు జైలుకెళ్ళొచ్చిన మనిషిని మర్చిపోరు. మీకింక రేపెవ్వరు ఉద్యోగం ఇస్తారు? ఎక్కడ ఇలాంటి నేరాలు జరిగినా పోలీసుల అనుమానం ముందు మీ మీదే. ఎప్పటికీ వారి నిఘా మీ మీదుంటుంది. అన్నింటినీ మించి ఈ మాఫియా గ్రూపులు, ఈ అండర్వరల్డ్ కింగులు మిమ్మల్ని అంత సులువుగా వదులుతారా? ఇవన్నీ మీరు ఆలోచించారా? ఈ వాతావరణంలో పెరిగే రవి ఏమవుతాడు, ఎలా తయారవుతాడో ఇప్పటికే కాస్త జ్ఞానం వచ్చిన వాడు మీ గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటుంటే విని వాడి ఫీలింగ్స్ ఎలా ఉండేవో అర్థం చేసుకోండి. శ్రీరామ్ తలదించుకున్నాడు. అతన్ని చూస్తే జాలి ఓ పక్క, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఓ పక్క అనుమానం. ఏదీ నిర్ణయించుకోలేని స్థితి ఆమెది. మమ్మీ అంటూ ఆడుకుని వచ్చిన రవి తండ్రిని చూసి భయంగా తల్లి వంక చూశాడు. శ్రీరామ్ మొహం కొడుకును చూసి విప్పారింది. రవి, డాడీని మర్చిపోయావా? రా నాన్న, చేతులు చాచి అన్నాడు ప్రేమగా. రవి బితుకు బితుకు చూస్తూ తల్లి వెనక్కి వెళ్ళి నుంచున్నాడు. చూసారా వాడు మిమ్మల్ని చూసి ఎలా భయపడుతున్నాడో? మమ్మీ, డాడీ ఇక్కడే ఉంటారా? తల్లి చెవిలో గుసగుసలాడాడు. అవును రవి, మళ్ళీ మనమంతా చక్కగా హాయిగా ఉందాం. అది విన్న శ్రీరామ్, రా నాన్న, నేనంటే భయం ఎందుకు, మీ డాడీని. మమ్మీ, డాడీని వెళ్ళిపోమ్మను, ఇక్కడొద్దు. మా ఫ్రెండ్స్ అంతా డాడీ గురించి అసహ్యంగా మాట్లాడతారు. శ్రీరామ్ మొహం మ్లానమైంది. 8 ఏళ్ల కొడుకు కూడా తనని అంగీకరించలేదన్నది అతనికి అర్థమైంది. రవి, అలా అనొద్దమ్మా, డాడీ సారీ చెప్తున్నారుగా. పాపం మన డాడీ ఎక్కడికి పోతారు చెప్పు? నీవు ఏదన్నా తప్పు చేస్తే కోపగిస్తాను, కొడతాను, కానీ నిన్నింట్లోంచి పొమ్మంటానా? కొడుకుతో అనునయంగా అంది. డాడీ పెద్దాళ్ళయ్యి అలాంటి పని ఎందుకు చెయ్యాలి? పాయింట్ లేవదీశాడు. సారీ రవి, తప్పు చేశాను తెలియక. డబ్బు లేదని, నిన్ను మంచి స్కూలుకు పంపాలని, మంచి బట్టలు కొనాలని, మనమంతా సుఖంగా ఉండాలని చేశాను. ఇంక ప్రామిస్, గుడ్ బాయ్ అయిపోతాను. రవి అపనమ్మకంగా తల్లి వంక చూశాడు. లలిత ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె ఆలోచనలో పడ్డం చూసి శ్రీరామ్కి కొంచెం కోపం వచ్చింది. లలిత, మనం ఇంకా భార్యాభర్తలమే అన్న విషయం మర్చిపోకు, కాస్త అసహనంగా అన్నాడు. తను బతిమాలిన కొద్దీ ఆమె బెట్టు చేస్తుందని కోపం వచ్చింది. లలిత చివ్వున తలెత్తింది. అంటే మీ హక్కుల గురించి జ్ఞాపకం చేస్తున్నారా? అది కాదు లలిత, భార్యాభర్తల సంబంధం అంత తొందరగా పోదు అని గుర్తు చేస్తున్నాను. రవికి తండ్రిగా నాకు హక్కుందని మర్చిపోకు. ప్లీజ్, మీరు వాటికి వెళ్ళండి. నేను ఆలోచించుకోవాలి. నాకు కాస్త టైం కావాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని నాకు భయంగా ఉంది. నన్ను ఆలోచించుకోనియండి, నిష్కర్షగా అంది. ఆమె మొహం చూసి, ఇంట్లోంచి పోయి ఈ రాత్రి ఎక్కడుండాలని నీ ఉద్దేశం? కట్టుబట్టలతో జైలుకెళ్ళిన వాణ్ణి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? లలిత, నీవింత మారిపోయావని అనుకోలేదు. జైలు నుంచి వస్తే మొగుడు తిరిగొచ్చాడని సంతోషించాల్సింది పోయి ఇలా అనడం నీకే చెల్లింది. విసవిసా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు శ్రీరామ్. ఆ రాత్రి క్షణం నిద్రపోలేకపోయింది లలిత. కట్టుకున్న భర్త ఓ పక్క, తానెత్తుకోవలసిన బరువు బాధ్యతలు ఓ పక్క. ఉద్యోగం లేని భర్తని ఇంట్లో పెట్టుకొని సంసారం లాగాలంటే ఇది వరకటి క్షోభ గుర్తొచ్చింది. ఎన్నాళ్ళిలా అతన్ని తను భరించగలదు? వెధవ పని చేసి జైలుకెళ్ళొచ్చిన వాణ్ణి ఇంట్లో పెట్టుకుని సంసారం లాగగలదా? అలా అని కట్టుకున్నవాణ్ణి నిర్దాక్షిణ్యంగా వద్దు అని ఎలా చెప్పడం? మానవత్వానికి, భవిష్యత్తు పట్ల భయంతో ఆమె మనసు ఊగిసలాడుతోంది. ఆమె సమస్యకి భగవంతుడే పరిష్కారం చూపాడు. తెల్లారి తలుపు తీయగానే గుమ్మం ముందు శ్రీరామ్ శవం పడుంది. వంటి నిండా కత్తిపోట్లతో పోలీసులకు దొరికి తమ ఆచూకీ తెలిపినందుకు
అతను బతికుండడం తమకు క్షేమం కాదని మట్టుపెట్టినట్టు చీటీ రాసి పెట్టి మరీ వెళ్లారు. బలహీనతకి బలైపోయిన శ్రీరామ్ని చూసి విచలితురాలైపోయింది. రాత్రి ఆశ్రయం ఇచ్చి ఉంటే ఈ గతి పట్టేది కాదేమోనన్న భావం ఓ క్షణం ఆమెను కుదిపినా, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడన్నా ఇది జరిగేదే అన్న సత్యం తట్టి తనని తాను ఓదార్చుకుంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.